కేజీఎఫ్ అంటే ఏంటి? కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. హ్మ్. అంటే ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో, మా సామాజిక వర్గం, మా కమ్మ సామాజిక వర్గం అనేది ప్రపంచం మొత్తం విస్తరించిన సామాజిక వర్గం. ఎక్కడికెక్కడ మాకు సంఘాలంటూ ఉన్నాయి. అమీర్పేట కమ్మ సంఘం ఉంది, కూకట్పల్లి కమ్మ సంఘం ఉంది. అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నాయి, జిల్లాలకు ఉన్నాయి, రాష్ట్రాలకు కూడా ఆ సంఘాలన్నీ కలిపి ఒక రాష్ట్రం సంఘానికి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం అనేది చాలా రోజుల నుంచి చాలామంది మనసులో ఉండటం వల్ల, నన్ను కూడా చాలామంది మాట్లాడటం వల్ల ఒక అడుగు ముందుకేసేసి నేను లీడ్ తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఒక ప్రపంచ వేదిక కింద ఈ కేజీఎఫ్ ఇది కమ్మ గ్లోబల్ మేము ఏమనుకున్నామంటే ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? కమ్మ క్యాస్ట్ కాబట్టి మా క్యాస్ట్ తెలిసేటట్టుగా కమ్మ అని పెట్టాలి. ప్రపంచం అన్నప్పుడు వరల్డా, గ్లోబా అని పెట్టుకోవాలి. అన్నిటి యొక్క సమూహం కాబట్టి ఫెడరేషన్ అనేది పెట్టుకోవటం వల్ల అనుకోకుండా ఒక వైబ్రెంట్ కేజీఎఫ్ అనే ఒక వైబ్రెంట్ పేరు బయటకొచ్చేసింది. అంటే ఇది ప్రపంచ వేదిక కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. రైట్ సార్. సో మీరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఎందుకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనిపించట్లేదు? దానికి రీజన్ ఏమై ఏమై ఉంటుందంటారు? అంటే నేను దాదాపు 37 ఇయర్స్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్‌వై నాయకుడి నుంచి ఎన్ఎస్‌వై యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ దాకా నేను వివిధ రంగాల్లో నేను చాలా ఆర్గనైజేషన్‌లో నేను పెరుగుతూ వచ్చాను. జాతీయ స్థాయిలో ఉన్నానిప్పుడు. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడి పోటీ చేసే ఆసక్తి లేదు. నా జూనియర్స్ నా కింద పనిచేసిన వాళ్ళు కూడా పేర్లు చెప్పడం బాగుండదు. ఇప్పుడు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా చేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ నిలబడటం 99 టికెట్లు అడగటం, 99 తర్వాత వాళ్ళు టికెట్లు తీసుకోవటం, ఎమ్మెల్యే గెలవటం అయింది. నేను ఎప్పుడు ఆర్గనైజేషన్‌లోనే పనిచేయడానికి ఆసక్తి చూపించాను కాబట్టి నేను డైరెక్ట్ ఎలక్షన్స్‌లోకి రాలేదెప్పుడు. ఆర్గనైజేషన్‌లో మాత్రం ఇప్పుడు మీకు తెలుసు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను. అవును. తెలంగాణ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే రెండో అతిపెద్ద స్థానం. అవును. నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురం వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలకెళ్ళి జాతీయ స్థాయిలో గుజరాత్, కర్ణాటక ఎలక్షన్స్‌లో కూడా వాళ్ళకి అబ్జర్వర్‌గా ఉండటం, ఇన్‌చార్జ్‌గా ఉండటం జరిగింది. ప్రత్యక్ష ఎలక్షన్స్‌లో నిలబడే ఆసక్తి లేకపోవటం వల్ల నేను అట్లా ప్రజల్లోకి అట్లా కనిపియలేదు గానీ నేను నిరంతరంగా రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్ట్‌లో ఉన్నాను. ఓకే. రైట్. కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు అసలు? అంటే దాదాపు 7 నెలలు అవ్వొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి, గవర్నమెంట్‌గా ఫార్మ్ అయ్యి. సో ఈ 7 నెలల పాలన గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే దాదాపు ఒక 2, 3 నెలల నుంచి బాగా ఆహ్, ధర్నాలు, దీక్షలు గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గా జరుగుతున్నాయి. అంటే సహజంగా ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళకి సమస్యలున్నాయి. ఈ అంతకుముందు చేసిన ప్రభుత్వం యొక్క తప్పుదల వల్ల జాబ్ క్యాలెండర్ అనేది చేయడానికి ఆర్థికంగా దివాలా తీసి పెట్టింది రాష్ట్రం. నెలకి 7,000 కోట్లు అప్పు కడుతున్నాం. మిత్తి కడుతున్నది వడ్డీ కడుతున్నది 7,000 కోట్లు. ఈ ఏపీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పీఎస్సీ ఇవన్నీ కూడా పునర్వ్యవస్థరించడానికి కొంచెం టైం పట్టింది. దాంట్లో అంతకుముందు వాళ్ళ గత ప్రభుత్వం టైంలో పేపర్ లీకేజీలు జరిగేసేసి నిరుద్యోగులు చాలా నష్టపోయారు. అటువంటివి లేకుండా ఇప్పుడు ఈరోజు నిన్న భట్టి గారు కూడా ప్రకటించడం జరిగింది. అవును. స్పెషల్ డీఎస్సీ మేము పెడతామని. మరొక 5,000 పోస్టులు పెంచుతామని చెప్పారు. పెంచుతామన్నారు. హ్మ్. జాబ్ క్యాలెండర్ కొన్ని రోజులు లేట్ అయినా గానీ హ్మ్. నిరుద్యోగులకి అందరికీ న్యాయం జరుగుతుంది. హ్మ్. వాళ్ళకి ఏదైతే అవకాశాలు కావాలో మేమైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు చేసి తీరుతాం. ఈ 4, 5 నెలల యొక్క ఆందోళన అనేది వాళ్ళు మర్చిపోతారు. హ్యాపీగా వాళ్ళు మంచి మంచి వాళ్ళ స్థాయిని బట్టి అంటే సార్ నాకిక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు డీఎస్సీ పోస్టులు 5,000కి పెంచుతామన్నారు కరెక్టే. అయితే డీఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయండి. ఎందుకంటే టెట్‌కి, డీఎస్సీకి జస్ట్ 1 మంత్ మాత్రమే గ్యాప్ ఉంది. డీఎస్సీ రాసిన వాళ్ళు మళ్ళీ టెట్‌కి ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా! సో డీఎస్సీ పోస్ట్‌పోన్ చేయడం వల్ల అసలు ఏమవుతుంది? అంటే వాళ్ళకి విద్యార్థులకి ఒక మంచి ప్రిపరేషన్ టైం కావాలి అనే దాని మీద అనటం జరిగింది. కానీ కోణానికి ఇంకో రకం చూసుకుంటే కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ వాళ్ళది ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఇటువంటి టెట్ గానీ, ఇయన్నీ డీఎస్సీ గానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అంతా దిగువ మధ్య తరగతి బీపీఎల్ ఫ్యామిలీసే వాళ్ళు వచ్చేది. అవును. ఎగ్జామ్స్ చాలా గనక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు అందులో. లోవర్ మిడిల్ క్లాస్ కాదు, ఇంకా బిలో పోవర్టీ లైన్ దారిద్ర్యం కంటే దిగువన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అవును. వాళ్ళకి ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుంటే, వాళ్ళకి కోచింగ్ సెంటర్స్‌కి వాళ్ళకి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండటం గానీ, కోచింగ్ తీసుకోవటం గానీ, చదువులకు గానీ వారికి ఎంతో వ్యయ ప్రయాసలకి గురవుతారు కాబట్టి, మెజారిటీ యొక్క ప్రజలు తొందరగా పెట్టేయాలని అడుగుతున్నారు. నిరుద్యోగులు కూడా. కాబట్టి ప్రభుత్వం దానికి అనుకూలంగా ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో, పోస్ట్‌పోన్ చేయటం వల్ల జరిగే లాభాలేంటి, ఇప్పుడే పెడితే లాభాలేంటి, కొందరు అనొచ్చు. అన్నీ సమృద్ధిగా అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు
ఒక నెల రోజులు మాకు చదువుకునే టైం వస్తుంది, పోస్ట్‌పోన్ చేయండి అని. కానీ ఆ శాతం ఎంత ఉంటుంది? 1, 2% ఆర్ 5% ఉంటుంది. ఇదే యొక్క వేడిలో ఎగ్జామ్స్ అయిపోతే ఈ ఖర్చులు మేము భరించలేము అనే వాళ్ళే 99% ఉంటారు కాబట్టి అది ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల గురించి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి. అయితే అవి ఎప్పటిలోగా నెరవేరుస్తారని అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసింది రైతు రుణమాఫీ అనేది ఆగస్ట్ 15 లోపు చేస్తానని పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది. అవును. ఫస్ట్ మేము అధికారం వచ్చే ముందు జరిగింది 6 మంత్స్లో అన్నాము. గ్యారంటీలు 3 మంత్స్ 100 డేస్లో అన్నాము. మేము ఇచ్చిన గ్యారంటీస్లో 4 గ్యారంటీస్ చేసేసాం. ఇక రుణమాఫీ 4 ఏమేం చేశారు సార్? మేము ఉచిత బస్సు ఇచ్చేసాము వచ్చిన రెండో రోజు నుంచి. 200 యూనిట్స్ పవర్ ఇచ్చేసాము మేము. గ్యాస్ సిలిండర్ 500 రూపీస్ అని గ్యాస్ సిలిండర్ అది ఇచ్చేసాము. రైతు బంధు పథకాలు అంతకుముందు ఇస్తున్నట్టుగానే మేము ఇస్తున్నాము. బట్ రైతు బంధుకి రైతు భరోసా అన్నారు కదా. అదే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చుకుంటూ రైతు రుణమాఫీ అన్నాము. ఇప్పుడు దాని మీద ఫోకస్ ఉంది. అంటే ప్రభుత్వానికి రాకముందు మాకు ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా వైట్ పేపర్ అంటూ రిలీజ్ చేయాలి. టీఆర్ఎస్ తన యొక్క 9.5 సంవత్సరాల యొక్క పాలనలో ఎప్పుడు వైట్ పేపర్ అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. అన్నీ పెట్టేసి బయటికి ఒక లెక్కలు చూపిస్తూ లోపల లెక్కలు చేసుకొని దాచుకున్నది. ఇప్పుడు మేము వచ్చేసేసి ఎప్పుడైతే చూసుకుంటే విద్యుత్ శాఖలో 58,000 కోట్ల అప్పు, సివిల్ సప్లైస్లో 60,000 కోట్ల అప్పు, అట్లా ఒక్కొక్క శాఖలో అప్పులు చూసుకుంటే కూడా అసలు అంతకుముందు ప్రజలకు తెలియని ఇవన్నీ లోపల దాపెట్టారు వాళ్ళు. అధికారులను బయటికి రానియకుండా చేశారు. మాకు కూడా తెలియదు ఇంత ఘోరంగా ఉంది ఆర్థిక పరిస్థితి అనేది. బయటికి కనిపించిన ఆర్థిక పరిస్థితిని మేము ఇచ్చే హామీలను ఎలా నెరవేర్చాలి అనే దాని మీద మాకు ఒక ప్రణాళిక ఉంచుకొని మేము ఒక బడ్జెట్ వేసుకొని ఆర్థిక రంగ నిపుణులతోటి చర్చించుకొని మా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా మేము మేనిఫెస్టోలో ఇచ్చాం. కానీ లోపలికి వచ్చి చూసుకుంటే అంత డొల్లా. పైకి కనిపించేది ఒకటి, లోపలికి వచ్చినాక చూస్తే అసలు లేని డబ్బు రూపాయి లేదు, ఏ పథకాలు కూడా చేసే పరిస్థితి లేదు. అయినా కానీ మేము ధైర్యంగా చేసుకొని మేము ముందుకెళ్తూ చేస్తున్నాం. ఇంకొక 2-3 నెలల్లోనే ఇప్పుడు ఫస్ట్ రుణమాఫీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిరుద్యోగుల మీద వాళ్ళ యొక్క నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. రైట్ సార్. సార్ నేను మళ్ళీ ఆ క్వశ్చన్కే వస్తున్నాను. 4 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు, వాటి గురించి కూడా చెప్పారు. అయితే ఎంత మందికి వెళ్ళాయి అనేది ఒకసారి పార్టీ పట్టించుకుందా, గవర్నమెంట్ పట్టించుకుందా అనేది ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసారా సార్? దాదాపు ఉచిత బస్సు అనేది ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చిన డేటా ప్రకారమే 3,60,00,000 మంది ప్రయాణం చేశారు. ఇప్పటికీ దాదాపు 5 కోట్ల మంది అయి ఉంటారేమో. అంటే విపరీతంగా రీచ్ అయిపోయింది. అది 200 యూనిట్స్ పవర్ కూడా అందరికి రీచ్ అయిపోయింది. కాదు సార్, నేను ఏమడుగుతున్నాను, ఎంత మందికి అమలయ్యాయి? అర్హులందరూ ఈ రోజుల్లో ఇప్పుడు మీలా మహిళలందరూ ధైర్యంగా వెళ్ళేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా బస్ ఛార్జీలు ఖర్చు చేయకుండా పోతున్నారు. ఈ యొక్క ఉచిత కరెంటు కూడా ఎంతమందికి అయితే అర్హులై ఉన్నారో అందరికి ఇస్తున్నాం. 100% ఇస్తున్నాం. ఇంత శాతం అనేది కాదు. అంటే 200 యూనిట్స్ పవర్ అనేది అందరికీ అనలేదు కదా మేము. ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, 200 యూనిట్స్ వరకు కరెంటు కాల్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాము. 100% ఇస్తున్నాం. 500 గ్యాస్ సార్ వాళ్ళకు కూడా ఎవరైతే అర్హులు అన్నామో, మేము ఏదైతే కేటగిరీ పెట్టుకున్నామో, ఎవరికైతే ఇస్తామంటున్నామో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకో, ప్రభుత్వ ఉద్యోగులకు, ఎవరికో వ్యాపారస్తులకు కాదు మేము అన్నది. ఎవరికి ఇస్తామన్నా వాళ్ళందరికీ ఇస్తున్నాం. 2,500 అది కూడా వచ్చేస్తుంది తొందరగా. ఇప్పుడు రైతు రుణమాఫీ కాగానే అది కూడా ఇచ్చేస్తాం. ఓకే. గృహలక్ష్మి పథకం కింద.